అందరికీ నమస్కారము. నా పేరు కృష్ణవేణి, జిల్లా ఉపాధ్యక్షురాలు, కడప మాది. జగనన్న దేశంలోనే నెంబర్ 1 సీఎం. ఎవరు చరిత్ర తిరగరాసినాడు. స్కూల్లో అయితేనేమి, మొత్తం పిల్లలకంతా బ్యాగులు అయితేనేమి, బుక్కులు అయితేనేమి, గర్భిణీ స్త్రీలకు అయితే ఫుడ్ అయితేనేమి, చిక్కీలు అయితేనేమి, ప్రతి ఒక్కరికి వీళ్ళు వాళ్ళు అనకుండా మన కులం మతం తేడా అన్నీ లేకుండా చేసిన ఏకైక మొనగాడు మా జగన్మోహన్ రెడ్డి అన్న. మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఎవరికి లేక గుంపుగా వచ్చినారు, మొత్తం కూటమితో వచ్చినారు, ఒక్కొక్కరు రాలే. మా అన్నను ఎదుర్కొనాలంటే పద్మవ్యూహంలో అభిమన్యుడినట్లు అర్జున్లాగా ఛేదించి బయటకు వస్తాడు 2024లో. మా అన్నను ఎదుర్కొనాలంటే ఒంటరిగా రాండి ఎవరైనా సరే. మీరు గుంపుగా కూడి కూటమితో గెలిచినారు, మీరు ఆషామాషి గెలిచలే. విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు మా అన్న ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు అవి పెరిగినాయి, ఈ పెరిగినాయి. జగన్ అన్న ఉన్నప్పుడు అన్నాడు కదా, ఇప్పుడు ఎట్లా పెంచినావు అయ్యా నువ్వు విద్యుత్ ఛార్జీలు? ఇప్పుడు ఎట్లా పెంచినావు? కూరగాయల రేటు 40 రూపాయలు ఉండేది ఎర్రగడ్డలు మా అన్న ఉన్నప్పుడు, ఇప్పుడు 80 రూపాయలు ఉంది కూరగాయలు. 80 రూపాయలు ఉన్నాయి ఎర్రగడ్డలు, ఏ రేట్లు అయినా కూడా పోయినాయి. కందిపప్పు అంతకుముందు 110 ఉంటే ఇప్పుడు 180 రూపాయలు ఉంది కేజీ. సామాన్యమైన వాళ్ళు ఎట్లా కొనుక్కుంటారు? ఇది ప్రజా పరిపాలన అంటారా? 6 హామీలు ఇచ్చినారు, 7 హామీలు. దాన్ని మీరు నిర్వర్తించండి. జగనన్నను ఎప్పుడు తిట్టుకొని ఆడిపోసుకొని తప్ప రెండో దానికి మీరు పనికి రావడం లేదు. పులివెందుల బద్దలు కొట్టినాము కోటనంటే, పులివెందుల గడ్డ బద్దలు తొక్కాలంటే జగన్మోహన్ రెడ్డిని, మా అందరి కార్యకర్తలను, మా రాజన్న భక్తులను దాటి బయటికి రావాలి. జగనన్నను దాటాలంటే, జగనన్నను గెలిచాలంటే శరీష్మా ఉన్న వ్యక్తి మా అన్న. దేశంలోనే అలాంటి ఇప్పుడు అబద్ధం చెప్పింటే మా అన్ననే సీఎం. అబద్ధం చెప్పడు, వాళ్ళ రక్తంలోనే లేదు. రాజశేఖర రెడ్డి అన్న చేసిన మేలు సంక్షేమన్న మీకు గుర్తు రాలేదా? ఒక సీఎం కొడుకు అయినా ఒక సీఎంను పట్టుకొని మీరు అనరాని మాటలు అంటున్నారు. కానీ మా అన్న ఓర్చుకున్నాడు. ఎందుకు? ప్రజలు నా వైపు ఉండారని చెప్పి నమ్మినాడు. వాళ్ళు నీకు 15,000, నీకు 15,000, నీకు 8,000, నీకు 6,000 అనేదానికి ఎవరైనా కూడా పాపము ఆశపడినారు. అమ్మ నీకు ఎంతమందినైనా పుట్టించుకోండి, 15,000, 15,000, 20,000, 20,000. ఏమైంది ఇప్పుడు? ఉచిత బస్సు అన్నారు, ఏమైంది ఇప్పుడు? కాలేజీ పిల్లలకి ఏమైంది? గర్భిణీ స్త్రీలకు ఏమేమి చేసినారు పథకాలన్నీ? ఎన్ని చేశారు? కరోనా కష్టకాలంలో ఎక్కడ పోయినారు అయ్యా మీరందరూ? కరోనా కష్టకాలంలో ఏడున్నారు మీరు? స్కూల్ రూపురేఖల్ని మార్చిన మొగాడు మా అన్న జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి స్కూల్ రూపురేఖ ఇప్పుడు మళ్ళీ పోయి చదువుకుందాం అనిపించేంత మార్చినాడు మా అన్న. ఇలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు కొంచెము అమాయకత్వమో ఏమో, ఈ ప్రజలు ప్రలోభపడి అబద్ధాలు చెప్తాడని నమ్మి కూడా ఓట్లు వేసినారు. మీరు ఎట్లా ఓట్లు వేసినా కూడా వేయకపోయినా కూడా అంతిమ విజయం మా అన్నదే. మొనగాడు మా జగన్మోహన్ రెడ్డి అన్న. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. అడుగడగన మోసం జరిగేది కరెక్టే, కాదని చెప్పలే. చంద్రబాబు నాయుడు మాటలకు పిచ్చినా కొడుకులే ఓట్లు వేసినారు. ఓట్లు వేసి ప్రజలకు అందరికీ నీకు 10,000 నాకు 10,000 అని ఆశపడి వాళ్ళు వేసినారు. కానీ అక్కడ ఓట్లు మనీ అయినా కానీ అక్కడ మోసం చేసినారు. మంది తప్పు కాదు, ప్రజలంతా మనకు వేసినారు. మనకు అక్కడ వాళ్ళు వేసినారు కాబట్టి వాళ్ళు దాంట్లో భాషలో మోసం చేసినారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి దొయ్యకొట్టే నా కొడుకులే లేరు ఎవడే. కానీ అంతమంది 12 సీట్లు 11 సీట్లు వచ్చినాయంటే ఏ రోజు రాలే, అది మోసమే కదా. అటప్పుడు జగనన్న ఎప్పటికైనా సింహానికి పులివిందల పులిబిడ్డే, అంత మించి లేదు. ఎవడు ఎన్ని చెప్పినా అంత ఉత్తనా కొడుకులు. నీ ఉత్తనా కొడుకు మాటలు ఎవరు నమ్మరు. కానీ రాబోయే నెక్స్ట్ జగనన్న 2029లో మనకు జగనన్నే సీఎం. వాళ్ళు ఎన్ని కుదిర్చలు అప్పుడంటే వీళ్ళు మోడీ గారు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి బాచులు పెట్టి నాశనం చేసినారు. మామూలుగా ఓట్లు వాడు దమ్మున్న మొగోడైతే ఓట్లు చీట్లు వేసి బేమానం. వాడు గెలిస్తే మేము కూడా మేము రాజీనామా చేస్తాం, కార్యకర్తలంతా రాజీనామా చేస్తాం. వంత అవుతుందా? కాదు. వంత రేపు కరెంటు ఛార్జీలు అన్నాడు. ఉప్పు మిరపకాయ ప్రజలకు టమాటకాయలు ఎంత? ఇప్పుడు నిన్న మొన్న 20 రూపాయలు, 100 రూపాయలు టమాటకాయలు. సన్న సైకోలు బతుకుతారా? వాళ్ళు ఎప్పుడు బతకలేరు. వాళ్ళు ఎంత బతుకుతారు? ఉన్నాడైతే తెచ్చుకుంటాడు 1 కేజీ. బీదోడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? కందిపప్పు ఎంత? 290 రూపాయలు ఉంది. 400 తెల్లగడ్డ 600 అంటే నా కొడుకు నమ్మడు. నేను తగ్గించాను. ఏం తగ్గించినావు నువ్వు? ఏం తగ్గించినావు? గోడవాడు ప్రజలంతా గోడ కొట్టుకుంటారు. ఈయన ముండమయ్యా అంటే ఆయనకి తిట్టా అంటే మాకే మానం పోతుంది. ఏంది మోసం పని చేస్తున్నాడు అని
అవన్నీ వద్దు. జగనన్న ముఖ్యమంత్రి 2029లో జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. జీకొట్టేళ్ళు ఒక్కడు లేడు. ఎట్టైనా జై జగన్. మేము కుప్పం నుంచి వచ్చినామన్నా, 3 రోజులు అయింది. మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న దురాచకాలు కార్యకర్తల పైన చాలా దౌర్జన్యం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఏమీ లేదు. మీరు రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు, సంక్షేమ పథకాలు ఏమీ లేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన రౌడీజము గూండాయిజం చేస్తున్నారు తప్ప సంక్షేమ పథకాలనే ప్రజలకు ఎవరికి ఒక పథకము లేదు, ఏమి లేదు. మొన్న దీపావళి చెప్పినాడు, బస్సు ఇస్తాము, ఫ్రీ బస్ అన్నాడు, లేదా అమ్మఒడి ఇస్తామన్నాడు, ఏమి యావోడు లేదు. ఇప్పుడు బడ్జెట్లో కూడా ఏమి లేదు. ఏం పెట్టినాడు బడ్జెట్లో? ఆ బడ్జెట్లో ఏం పెట్టినాడు? ఏదో మన ఇది రోడ్లు మన బిల్లులు ఏమైనా రాలేదనుకో వాళ్ళ పార్టీ నాయకులకు అట్లా పెట్టినాడే తప్ప ఈ సంక్షేమ పథకాలు సూపర్ 6 పథకాలు ₹1 కూడా పెట్టినాడా? 2025కి అయిపోయి 2026కి అయిపోయి ఏమీ లేదు కదా. 2024 కూడా పెట్టారైనా. చాలా దారుణంగా ఉంది. నాది కుప్పం కాన్స్టిట్యూన్సీ యూత్ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను. చంద్రబాబు నియోజకవర్గమే అయినా కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానంతో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజలు బాగా ఇచ్చినాడు. ప్రజలకు ఇచ్చినా కాబట్టి రాజశేఖర రెడ్డి హాయం నుంచి మేము జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డి కుటుంబానికి మేము అంకితమైనము. జై జగన్, జై వైఎస్ఆర్. నేను వైసీపీ రాష్ట్ర నూర్వాస సంఘం అధ్యక్షుని మరియు ఎక్స్ నూర్వాస డెవలపింగ్ కార్పొరేషన్ చైర్మన్. కూటమి ప్రభుత్వము మొత్తము అబద్ధాలతోనే, కక్ష సాధింపుతోనే పరిపాలన చేస్తుందే కానీ ప్రజలకు ఎలాంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నవరత్నాల ద్వారా ప్రతి పేదవానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రబలాల కూడా పేదవారికి కూడా కులము మతము పార్టీ కూడా చూడకుండా చేశారు. ఈరోజు ఒక దుర్మార్గుని పాలన తెచ్చుకున్నాము, రాముని ఇస్పెట్టేసి రాక్షసిని తెచ్చుకున్నామనే ఉద్దేశంతోనే మహిళలు ఉన్నారు. మహిళలు ప్రతి ఒక్కరికి నిత్యము ఏదో విధంగా ఫీజులు కానీ లేదా కుటుంబ సమస్యలు కానీ అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు గమనించి ఒక టైం టేబుల్ ప్రకారంగా ఆయన 2 నెలలకోసారి 3 నెలలకోసారి నవరత్నాల పథకాల్లో 9 పథకాల్లో ఏదో పథకము 2 నెలలకోసారి అమౌంట్ వేస్తున్నాడు. వారి జీవన శైలికి, వారి యొక్క జీవనం కుటుంబం సవా చేస్తున్నారు. ఈరోజు ఈయన కచ్చ సాధింపు చర్య తప్పక వైఎస్ఆర్ పార్టీ వారిని వేధించేది, సినిమా యాక్టర్లను వేధించేది, ఇలాంటి కేసులు పెట్టి సోషల్ మీడియాని దీనిపైనే ఎక్కువ ప్రభావితం. లాస్ట్కు ఈ యొక్క వ్యతిరేకతను తిరుమల వెంకటేశ్వరుని కూడా వాడుకున్నాడు. అంతేకాదు, నిన్న జరిగిన నీటి సంఘం ఎలక్షన్లో ఏ వ్యక్తికి కనీసం నో డ్యూ సర్టిఫికేట్ కానీ, వ్యక్తి నామినేషన్ వేసే అవకాశం కానీ పోలీసులను కూర్చోబెట్టుకొని ఎంఆర్ఓలను విఆర్ఓలను కిడ్నాప్ చేసి ఇలాంటి దుర్మార్గ పరిపాలన, రాక్షస పరిపాలన దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మనం ఈ యొక్క కూటమిని నాశనం చేయాలంటే ఆ దేవుడే దిగొస్తాడు. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిగా ప్రపంచం చూడండి. ఖచ్చితంగా ఈ యొక్క ఈవీఎంల ద్వారా, అబద్ధాల హామీల ద్వారా ప్రజలను మోసగించి వచ్చాడు. ప్రజలు కూడా అనుకుంటున్నారు మేము చేసిన తప్పు అని పశ్చాత్తాపడుతున్నాడు. ఖచ్చితంగా దేవుడు దయ వలన, అల్లా అనుగ్రహం వల్ల ఖచ్చితంగా పరిపాలన జగన్మోహన్ రెడ్డి 2029లో ఖచ్చితంగా సీఎం అయ్యేది ఖాయం. సార్, నేను అనంతపురం జిల్లా ఉరుకోట నియోజకవర్గం నుంచి వచ్చినాను సార్. నేను జగన్మోహన్ రెడ్డిని కలవాలని ఒక ఆశతో, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికైనా కలిసాలని ఒక చిరు ఆశతో వచ్చినాను. కానీ సార్, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఆపార్ అని ఒకటి సృష్టించి విద్యార్థులు బర్త్ సర్టిఫికెట్లు ఇలాంటి పైన చాలా ఇబ్బందులకు గురి చేసి అధికారుల చుట్టూ తిప్పుకునేలా ప్రజల్ని సహకరిస్తున్నారు సార్. అంతేకాకుండా అప్పుడే వాలంటీర్లగిన వ్యవస్థ మన ప్రభుత్వంలో ఉన్నట్టుంటే వాలంటీర్లే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పటి ప్రభుత్వం చాలా దుష్ప్రచారంలో భాగంగా చేసుకుంటున్నారు సార్. అందుకని మనమందరం కూడా జమిలీ ఎన్నికల్లో మనం గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి మహిళ, ప్రతి వృద్ధాప్యులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి మేము కూడా సంసిద్ధంగా ఉండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం సార్. మాది పెళ్లిమల వల్ల కొండూరుమా. ఇంకా పెంచాలన్న ఉద్దేశం, ఇంకా పెంచాలా, రైతులు భూములు అమ్ముకొని పోవాలా, ఏమి ఇది నా ఉద్దేశం.
జనాలు మరి పెంచమని చెప్పినారు చంద్రబాబు, జనాలు మోసం చేస్తున్నాడు. మోసం ఏం చేయలే, ఇంకా పెంచాలని నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళకి అర్థం కావాలి నా కొడకలకు అణిచిపోతే. ఇప్పుడు ఇండియా సచివాలయాల్లో ప్రతి సచివాలయంలో ఒక బారు పెట్టాలి గ్రామాల్లో, అప్పుడు బ్రహ్మాండం ఉంటుంది పరిపాలన. చాలా బాగుంది మా, ప్రతి సచివాలయంలో ఒక బారు ఉండాలి. ఇక్కడ నుంచి పోతే ఈ జగన్ బియ్యం కోసం పెట్టారు కదా వ్యాన్లు, ఈ టెంటల్లో మొబైల్ పోయినసు అంటే మొబైల్ భ్రాంతి. ఇప్పుడు మాలాంటి వాళ్ళం పోలేము, వీళ్ళ కాడికి ఒకటి పచ్చ బిల్లు ఇవ్వాలా, ఆ పచ్చ బిల్లు ఇచ్చే వాళ్ళందరికీ ఇంటిగా సప్లై బ్రాంతి. ఇది మా సంతోషం.